గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రమా వినండి, నవాసాగరం కట్టుతో సత్తు కట్టు. నవాసాగరం కట్టు తీసుకుంటే సత్తు కట్టాల. ఎలా కట్టాలి ఏంటి చెప్తున్నా వినండి. 4 పలకల నల్లేరు తీసుకోండి ఫస్ట్. అంటే 3 పలకలు చిక్కినా ఒకటే, 4 పలకలు చిక్కినా ఒకటే. వింటున్నారే. మొత్తము కాల్చండి. ఒక 5 కేజీలు తీసుకోండి అట్లా నల్లేరు. దాన్ని బాగా ఎండబెట్టి కాల్చండి. కాల్చిన తర్వాత బూడిదైంది. ఆ బూడిదని తీసుకోండి. ఆ బూడిదని తీసుకొని ఏం చేయాలి మనము, మెత్తగా ఆ బూడిదని తీసుకొని ఆ పూట అంటే నల్లేరులో ఉన్న ఉప్పు శారం అన్నమాట అది. ఆ శారాన్ని నీళ్ళలో పోసి కడుక్కుంటే శారం వస్తుంది. ఆ శారం తీసుకొని అందులో ఏం చేయాలి, నవాసాగరం ఒకటే గడ్డ, చెక్క నవాసాగరం, తెల్ల నవాసాగరం కాదు, బిల్ల నవాసాగరం, చెక్క నవాసాగరం. చెక్క నవాసాగరం అందులో పెట్టండి. పెట్టి సీల్ చేసి 5 పిడకలు పుట్టమేయండి. నవాసాగరం మంచి కట్టు కట్టుద్ది, అగ్నికి నిలబడద్ది. ఒకవేళ మూసలేసి కరిగినా కూడా పొగపోదు, ఏం పోదు. మళ్ళీ పెట్టినట్టే ఉంటుంది. ఇది నవాసాగరం కట్టు అంటే. ఆ నవాసాగరం కట్టు తీసుకొని మనం ఏం చేయాలి, సత్తును మన ఇది సత్తును ఇప్ప నూనె తీసుకొచ్చి ఇప్ప నూనెలో కరిగించిపోయండి. ఒక 11 సార్లు కరిగించిపోయండి సత్తును. శుద్ధి అయింది. ఆ శుద్ధి అయిన సత్తును ఒక కాపర్ బాండి తీసుకోండి. కాపర్ బాండి గుర్తుపెట్టుకోండి. కాపర్ బాండి తీసుకొని రాగి బాండి, ఆ రాగి బాండి తీసుకొని ఆ రాగి బాండిలో ఈ సత్తు పెట్టి కరగండి. కరిగి కట్టిన నవాసాగరం దానికి 50 గ్రాములు సత్తు పెడితే 5 గ్రాములు నవాసాగరం కొట్టండి, సరిపోద్ది. అప్పుడు సత్తు అగ్నిజేయమై కట్టి ఉంటుంది, గీత ఉంటుంది, నైట్రిక్లో గీత ఉంటుంది. ఇది నాయన, ఈ విధంగా చేసుకోండి. ఇంకేదన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు కామెంట్ అన్నా పెట్టండి, లేకుంటే ఫోన్ అన్నా చేయండి. ఈ అబ్జెక్షన్ అయితే ఏం లేదు. ఓకేనా మిత్రమా? ప్రతి ఒక్కళ్ళకు ఈరోజు ఈ నవాసాగరం కట్టుతో సత్తు కట్టు. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.